వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమ్కి సంబంధించి కెమిస్ట్రీలో 4th యూనిట్ని డిస్కస్ చేస్తున్నాం. 4th యూనిట్ నేమ్ వచ్చేసి కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఈ 4th యూనిట్లో మీకు రేపు ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. చూడన్నా, చాలా ఎక్కువ సార్లు మీకు ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్, అదేవిధంగా రేపు ఎగ్జామినేషన్లో కూడా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. ఏంటంటే, వాట్ ఆర్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏమిటి? అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ దేర్ ఆక్సిడేషన్ స్టేట్స్, దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, అయస్కాంత లక్షణాలను, అండ్ దేర్ కెపాసిటీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్, బంధాలను ఏర్పరచడంలో ఈ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క కెపాసిటీని మనకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. చాలా ఈజీగా ఉంటుంది. మీకు టెక్స్ట్ బుక్లో చాలా ఎక్కువ మ్యాటర్ ఇచ్చాడు. అది అంత బట్టి కొట్టుకొని మీరు రాసేయడానికి మీరు ఎంత చదివినా సరే అది గుర్తుండదు. సో మీరు రేపు ఎగ్జామ్లో ఎంత రాస్తే సరిపోతుంది, మీరు ఎంతవరకు రాస్తే మీకు 10కి 10 మార్కులు వస్తాయో అంత మాత్రమే చెప్పడం జరుగుతుంది. మీరు ఇక్కడే నేర్చేసుకుంటారు. 1కి 2 సార్లు క్లాస్ వినండి. క్లాస్ చెప్తున్నప్పుడే మీకు అర్థమైపోతుంది, ఈజీగానే నేర్చేసుకుంటాం. తర్వాత ఎగ్జామినేషన్ ముందు ఒకసారి చూసే PDF చూసుకుంటే సరిపోతుంది. సో జాగ్రత్తగా చెప్తాను చూడండి. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటో నేర్చుకోవాలి. ఆ తర్వాత వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ని, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని తెలుసుకోవాలి. ఇక లాస్ట్లో ఏం చేస్తామంటే కెపాసిటీ, వాటి యొక్క బంధాలను ఏర్పరచడంలో, కాంప్లెక్సెస్ని ఏర్పరచడంలో వాటి యొక్క కెపాసిటీ గురించి మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఏంటి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఒకసారి చూద్దాం. చూడనా, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఇంకేం కాదమ్మా. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ ద లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ ద ఎఫ్ ఆర్బిటల్. ఏ ఎలిమెంట్స్ లో అయితే చివరి ఎలక్ట్రాన్, లాస్ట్ ఎలక్ట్రాను ఎఫ్ ఆర్బిటాల్లో చేరుతుందో, ఈ ఎఫ్ ఆర్బిటాల్లో చేరేటువంటి ఆ యొక్క ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఆర్గాన్ అనేది నేను తీసుకున్నాను. మీకు తెలుసు ఆర్గాన్ అటామిక్ నెంబర్ 18. ఆర్గాన్కి వచ్చేసరికి మీకు నియాన్ 3s2 3p6 ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఓన్లీ. సో ఇది దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో చివరి ఎలక్ట్రాన్ ఎందులో ఉంది? పి ఆర్బిటాల్లో ఉంది. కానీ మనం ఏం చెప్పుకున్నాం? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ అంటే చివరి ఎలక్ట్రాన్, లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎందులోకి ఎంటర్ అవ్వాలి? ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవ్వాలి. ఎఫ్ ఆర్బిటాల్లోకి చివరి ఎలక్ట్రాన్ ఎంటర్ అయితే ఆ ఎలక్ట్రాన్ ఏదైతే, ఏ చివరి ఎలక్ట్రాన్ అయితే ఎఫ్ ఆర్బిటాల్లోకి చేరిందో, అంటే సింపుల్గా కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఎలిమెంట్లో ఉన్నటువంటి చివరి ఎలక్ట్రాను ఎఫ్ ఆర్బిటాల్లో చేరితే ఆ ఎలిమెంట్ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ అంటాం. ఇది పి ఆర్బిటాల్లో చేరింది కాబట్టి ఇది అవ్వదు, ఇది అవ్వదు. సో ఉదాహరణకి మనకి 57 నుంచి ఉన్నటువంటి అయాన్స్ అనేవి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా మనం చెప్పుకుంటాం. తర్వాత ఇంకా ఎలా చెప్పుకుంటుంటే మీకు తెలుస్తుంది. సో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే మీకు క్లారిటీ వచ్చింది కదా. సింపుల్ నానా, లాస్ట్ ఎలక్ట్రాన్ ఎఫ్ ఆర్బిటాల్లో చేరితే ఆ ఎలిమెంట్ అనేది ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దాని ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఆర్బిటాల్స్లో ఫిల్ అవుతూ వస్తాయి. సో లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎఫ్ ఆర్బిటాల్లో ఫిల్ అయితే ఆ ఎలిమెంట్ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ అంటాం. క్లియర్? నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్, వాటి యొక్క ఆక్సీకరణ స్థితి అంటాం తెలుగులో. ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏ విధంగా ఉంటాయి? వీటి యొక్క ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. చూడండి, ఆల్ లాంథనన్స్ ఎగ్జిబిట్ ఏ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ +3. సో ఇందులో ఉన్నటువంటి అన్ని లాంథనాయిడ్లు కూడా, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్ని కూడా లాంథనాయిడ్స్ అమ్మా. ఎందుకు అయ్యాయో తర్వాత చెప్తా. ఈ అన్ని లాంథనన్స్ కూడా ఎగ్జిబిట్ ఏ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, ఒక స్థిరమైనటువంటి ఆక్సిడేషన్ స్టేట్ ని ప్రదర్శిస్తాయి. ఆ స్థిరమైన ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే +3.
+3 ఆక్సిడేషన్ స్టేట్స్ ని ఈ లాంథనాయిడ్స్ అన్న లాంథనాయిడ్స్ అన్న ఒకటే, ఈ లాంథనాయిడ్స్ అనేవి ప్రదర్శిస్తాయి. సో అండ్ ఫార్మ్ ద ట్రైపాజిటివ్ లాంథనయాన్. ట్రైపాజిటివ్ అంటే +3, ట్రైపాజిటివ్ లాంథనైన్ అయాన్ని ఏర్పరుస్తాయి. ఏవి? ఈ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి. ఇందులో ఏ ఫ్యూ ఆఫ్ దెమ్, వీటిలో చాలా తక్కువ అంటే కొన్ని అయాన్స్ మాత్రమే. అవేంటి? సిఈ అంటే సీరియం, పిఆర్ అంటే ప్రెసోడిమియం, అదేవిధంగా టీబీ టెర్బియం. ఈ 3 ఎలక్ట్రాన్లు కూడా ఎగ్జిబిట్ అన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ +4. సాధారణంగా మనం ఏం చెప్పుకున్నాం? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో అన్ని లాంథనాయిడ్స్ కూడా +3 ఆక్సిడేషన్ స్టేట్ ని స్టేబుల్ గా అంటే స్థిరంగా కలిగి ఉంటాయి. ఇందులో కొన్ని మాత్రమే. అవి ఏంటి? సీరియం, సిఈ అంటే సీరియం, సీరియం, అదేవిధంగా పిఆర్ అంటే ప్రిసోడిమియం, అదేవిధంగా టీబీ అంటే టెర్బియం, TARBIUM టెర్బియం. ఈ 3 అయాన్స్ కూడా +4 ఆక్సిడేషన్ స్టేట్ ని కలిగి ఉంటాయి నాన్న. మిగతావన్నీ +3 కలిగి ఉంటాయి. అందులో కొన్ని ఒక 3 సీరియం, ప్రెసోడిమియం, అదేవిధంగా టెర్బియం, ఈ 3 కూడా +4 ఆక్సిడేషన్ స్టేట్ ని కలిగి ఉంటాయి. ఇంకొక 3 ఉన్నాయి. అవి ఏంటంటే యూరోపియం, ఆట్రిబియం అండ్ సమేరియం. యూరోపియం EU, ఆట్రిబియం YB అండ్ సమేరియం SM. ఈ 3 కూడా +2 ఆక్సిడేషన్ స్టేట్ ని కలిగి ఉంటాయి. మనం ఏం చెప్పుకున్నాం? చివరి ఎలక్ట్రాన్ F ఆర్బిటాల్లో చేరితే ఆ అయాన్ని లేదా ఆ ఎలిమెంట్ ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం. ఈ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి అన్ని లాంథనాయిడ్స్ కూడా, ఈ లాంథనాయిడ్లన్నీ కూడా +3 ఆక్సిడేషన్ స్టేట్ ని కలిగి ఉంటాయి. ఇందులో కొన్ని మాత్రమే +3 ఆక్సిడేషన్ స్టేట్ ని కలిగి ఉండి ట్రైపాజిటివ్ ని ఏర్పరుస్తాయి. అంటే +3, ట్రైపాజిటివ్ అంటే +3 అయాలను ఏర్పరుస్తాయి. ఇందులో కొన్ని మాత్రం ఒక తక్కువగా, అవేంటి? సీరియం, ప్రెసోడిమియం అండ్ టెర్బియం. ఈ 3 అయాన్స్ కూడా +4 ఆక్సిడేషన్ స్టేట్ ని ఏర్పరుస్తాయి. అన్ని 3. ఇందులో ఒక 3 4ని +4ని ఏర్పరుస్తాయి, ఒక 3 +2ని ఏర్పరుస్తాయి. +4 ఆక్సిడేషన్ స్టేట్ ని ఏర్పరిచేవేంటి? సీరియం, ప్రెసోడిమియం, టెర్బియం. +2 ఆక్సిడేషన్ స్టేట్ ని ఏర్పరిచేవి యూరోపియం, ఆట్రిబియం అండ్ సమేరియం. ఇదమ్మా దీని యొక్క ఈ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్. సో మనకి ఏంటైపోయింది? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటో చూసాం, వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ ఏంటో చూసాం. నెక్స్ట్ ఏంటి? మ్యాగ్నెటిక్. చూడండి, ఇంకా ఇందులో +4, +2 స్టేట్స్ టెండ్ టు చేంజ్ ఇంటూ ద మోర్ స్టేబుల్ +3 స్టేట్. మనం సాధారణంగా నానా ఒక విషయం చెప్పాం, ఏంటి? అన్ని లాంథనాయిడ్స్ కూడా ఒక స్టేబుల్ ఆక్సిడేషన్ కలిగి ఉంటాయి. ఆ స్టేబుల్ ఆక్సిడేషన్ ఏంటంటే +3 అని చెప్పుకున్నాం. ఓకే, అందులో ఒక 3 ఎలిమెంట్స్ +4 ఆక్సిడేషన్ ని ఏర్పరిస్తే ఒక 3 ఎలిమెంట్స్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ని ఏర్పరుస్తున్నాయి. సో ఈ +4 ఆక్సిడేషన్ స్టేట్ ని ఏర్పరిచేటువంటి ఎలిమెంట్స్, +2 స్టేట్ ని ఏర్పరిచేటువంటి ఎలిమెంట్స్ టెండ్ టు చేంజ్ ఇంటూ ద మోర్ స్టేబుల్ +3 స్టేట్. ఇంకా మరింత బలమైనటువంటి +3 ఆక్సిడేషన్ స్టేట్ ని ఏర్పరిచే విధంగా మార్పు చెందుతాయి. నెక్స్ట్, the oxidation state of +3 can be explained in terms of loss of ionization energy and gain in hydration energy. ఈ +3 స్టేట్ అనేది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది, వివరించబడుతుంది అంటే, ఈ ప్రక్రియలో లాస్ ఆఫ్ అయోనైజేషన్, కోల్పోయినటువంటి అయోనైజేషన్ ఎనర్జీ, మరియు గెయిన్ ఇన్ హైడ్రేషన్ ఎనర్జీ, పొందుకున్నటువంటి హైడ్రేషన్ ఎనర్జీ, ఈ రెండిట్ల వల్ల ఈ +3 స్టేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇదమ్మా ఆక్సిడేషన్ స్టేట్. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. అంటే ఈ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో అయస్కాంత లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. సో మనము ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ తెలుసుకున్నాం, అదేవిధంగా వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ తెలుసుకున్నాం. చాలా ఈజీ. డెఫినేషన్ రాస్తారు, ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి,
అందులో డిఫరెంట్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటో రాస్తారు. అది ఏ విధంగా ఆక్సిడేషన్ స్టేట్ +3 ఏ విధంగా వివరించబడుతుందో ఒక పాయింట్ రాస్తారు. మీకు పేరాలు ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో, అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో వాడు ఎంతవరకు అడిగితే అంతవరకు రాస్తే సరిపోతుంది. ఈ మ్యాటర్ రాస్తే మీకు 10కి 1 మార్కు కూడా తీయడానికి అవకాశం వాడికి ఉండదు. సో ఆక్సిడేషన్ స్టేట్ అంతకు సరిపోతుంది. నెక్స్ట్ మీరు రాయాల్సింది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. వాడు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కూడా అడిగాడు. ఏంటి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్? మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అంటే అయస్కాంత లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. పారామాగ్నెటిజం ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ అని ఇచ్చాడు, ఎలక్ట్రాన్స్. ఎక్కడైనా సరే బంధాలలో పాల్గొనకుండా ఒంటరిగా జతలుగా కూడనటువంటి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ యొక్క ప్రాపర్టీనే పారామాగ్నెటిజం అంటారు. అంటే బంధంలో పాల్గొననటువంటి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ యొక్క లక్షణాన్ని పారామాగ్నెటిజం అంటాం. అర్థమైంది కదా? పారామాగ్నెటిజం అంటే బంధంలో పాల్గొననటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క ప్రాపర్టీ, వాటి యొక్క లక్షణము. సో అదే మనం అక్కడ రాసాం. పారామాగ్నెటిజం ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. బంధములో పాల్గొననటువంటి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ యొక్క ప్రాపర్టీని పారామాగ్నెటిజం అంటాం. సింపుల్ 1 పాయింట్ మనకు అయిపోయింది. నెక్స్ట్ మనం చూస్తాం చూడండి. ద ట్రై పాజిటివ్ అంటే +3 లాంథనయాన్స్ ఆల్ హ్యావ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. అయితే ఈ లాంథనైడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే +3 స్టేట్ ని కలిగి ఉన్నటువంటి లాంథనైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉంటాయి. అర్థమైందమ్మా? అసలు పారామాగ్నెటిజం అంటే ఏంటి? అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ యొక్క ప్రాపర్టీనే పారామాగ్నెటిజం అన్నాం. సో ఇప్పుడు మనం ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అంటే ఇందులో పారామాగ్నెటిజం అంటే మనం చెప్పాం ఏంటి? అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ యొక్క ప్రాపర్టీ, వాటి యొక్క లక్షణమే పారామాగ్నెటిజం. అయితే మనకు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ గురించి మీరు ఎందుకు సార్ మాట్లాడారంటే మనం చెప్పుకుంటున్నటువంటి ఇన్నర్ ట్రాన్సిషన్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా +3 కలిగినటువంటి లాంథనాయిడ్స్ అన్నీ కూడా అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉంటాయి. అర్థమైందా? ఇన్నర్ ఆక్సిడేషన్ స్టేట్ లో చెప్పేటప్పుడు అన్నీ కూడా లాంథనైడ్స్ లో చాలా వరకు +3 ఆక్సిడేషన్ స్టేట్ ని కలిగి ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో ఈ +3 ఆక్సిడేషన్ కలిగి ఉన్నటువంటి లాంథనైడ్స్ అన్నీ కూడా లాంథనయాన్స్ అన్న లాంథనాయిడ్స్ అన్న ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ట్రైపాజిటివ్ లాంథనయాన్స్ అన్నీ కూడా అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉంటాయి. సో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉన్నాయంటే అవి ఏ ధర్మాన్ని చూపిస్తాయి? పారామాగ్నెటిజాన్ని చూపిస్తాయి. కాబట్టి అదే రాసాం. అండ్ సో దే ఆర్ పారామాగ్నెటిక్. అవి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నాయి కాబట్టి ఈ +3 ఆక్సిడేషన్ స్టేట్ కలిగి ఉన్నటువంటి ప్రతి లాంథనైడ్ కూడా పారామాగ్నెటిక్ అవుతుంది. అర్థమైంది కదా? 3 పాయింట్లు అమ్మా. పారామాగ్నెటిజం ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ యొక్క ప్రాపర్టీని పారామాగ్నెటిజం అంటాం. సో +3 ఆక్సిడేషన్ స్టేట్ ని కలిగి ఉన్నటువంటి ప్రతి లాంథనాయిడ్ కూడా అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉంటుంది. సో ఇవి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉంటాయి కాబట్టి అవి ఏమవుతాయంటే పారామాగ్నెటిక్ అవుతాయి. క్లియర్? నెక్స్ట్ చూడండి. సో ఇందులో ఈ లాంథనాయిడ్స్ లో లాంథనం +3 అదే విధంగా ల్యూటీటియం +3 ఈ 2 ఆటమ్స్ లేదా ఈ 2 అయాన్స్ అనేవి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉండవమ్మా. మనం చెప్పుకున్నాం ఈ +3ని కలిగి ఉన్నవన్నీ కూడా అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉంటాయని చెప్పాం. ఇందులో ఒక 2టికి ఎక్సెప్షన్ ఉంది. ఆ 2 ఏంటంటే La+3 Lu+3. La అంటే లాంథనం +3 ఆక్సిడేషన్ స్టేట్, ల్యూటీటియం +3 ఆక్సిడేషన్ స్టేట్. ఈ 2 కూడా ఎలాంటి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉండవు. ఎందుకు కలిగి ఉండవు అంటే దే ఆర్ డయామాగ్నెటిక్. ఇవి 2 కూడా డయామాగ్నెటిక్స్, అందువల్ల ఇవి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉండవు. ఈ 2టికి మాత్రమే ఎక్సెప్షన్ అమ్మ. మిగతా అన్ని +3 స్టేట్ కలిగి ఉన్నటువంటి అన్ని లాంథనాయిడ్స్ కూడా అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉంటాయి కాబట్టి అవి ఏమయ్యాయి? పారామాగ్నెటిక్ అయ్యాయి. ఇవి కలిగి ఉండవు, అందువల్ల ఇవి 2 కూడా డయామాగ్నెటిక్స్ అవుతాయి. నెక్స్ట్, ఓనింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్, actinions are
ఆల్ పారామాగ్నెటిక్స్. చూడండి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ సమక్షంలో యాక్టినయాన్స్, వీటిని యాక్టినాయిడ్స్ అంటాం. యాక్టినయాన్స్ ఆర్ ఆల్ పారామాగ్నెటిక్. ఈ యాక్టినైడ్స్ అన్నీ కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ సమక్షంలో పారామాగ్నెటిక్ గా మారుతాయి. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, చూడండి, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో యాక్టినయాన్స్ ఏవైతే ఉన్నాయో లేదా యాక్టినాయిడ్స్, యాక్టినయాన్స్ అయినా అనొచ్చు, యాక్టినాయిడ్స్ అయినా అనొచ్చు. ఈ యాక్టినాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అన్పెయిడ్, ఎందులో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ సమక్షంలో యాక్టినైడ్స్ అనేవి పారామాగ్నెటిక్ గా ప్రదర్శిస్తాయి, పారామాగ్నెటిక్ అవుతాయి. పారామాగ్నెటిక్ అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉండడం. సో ఇవి ఈ యాక్టినయాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎందులోని యాక్టినయాన్స్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో ఉన్న యాక్టినైడ్స్ అన్ని కూడా పారామాగ్నెటిక్ అవుతాయి. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆర్ ద నెట్ రిజల్ట్ ఆఫ్ టూ ఇంటరాక్టింగ్ ఫోర్సెస్. ఈ పారామాగ్నెటిక్ మూమెంట్స్ అంటే ఈ పారామాగ్నెటిక్ ఆ బంధాల్లో కదలికలు జరుగుతుంటాయి కదా, మ్యాగ్నెటిక్ మూమెంట్స్. ఈ పారామాగ్నెటిక్ మూమెంట్స్ ఏ విధంగా ఏర్పడతాయి అంటే ద నెట్ రిజల్ట్ ఆఫ్ టూ ఇంటరాక్టింగ్ ఫోర్సెస్. బంధాలు జరిగేటప్పుడు రెండు ఫోర్సెస్ యొక్క నెట్ రిజల్ట్ వల్ల ఈ పారామాగ్నెటిక్ మూమెంట్ అనేది ఏర్పడుతుంది. ఏంటి ఆ రెండు? ఒకటోది వచ్చేసి ఎలక్ట్రాన్ స్పిన్, రెండోది వచ్చేసి యాంగులర్ ఆర్బిటల్ మూమెంటం. ఈ ఎలక్ట్రాన్ స్పిన్, యాంగులర్ ఆర్బిటల్ మూమెంట్, ఈ రెండు ఫోర్సెస్ యొక్క నెట్ రిజల్టే పారామాగ్నెటిక్ మూమెంట్. అర్థమైందా? సింపుల్గా 5 పాయింట్లు. మీకు ఇది 10 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. చాలా ఎక్కువ మ్యాటర్ ఇచ్చాడు మీకు టెక్స్ట్ బుక్ లో. మీరు మెటీరియల్ కాకుండా టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మ్యాటర్ ఇచ్చాడు. అదంతా వేస్ట్ ఆఫ్ టైం అంతా చదవడం. మీకు 10 మార్కులకు అడుగుతాడు. ఫస్ట్ ఏమన్నాడు? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏటో అడిగాడు. సో అది ఒక 2 మార్క్స్కి ఇస్తాడు. అది 2 మార్క్స్ పడుతుంది ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు పేపర్. ఆక్సిడేషన్ స్టేట్ ఒక 2 మార్క్స్. అలాగే ఈ ప్రాపర్టీస్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఒక 3 మార్క్స్. అలాగే కాంప్లెక్సెస్ అక్కడ ఒక 3 to 4 మార్క్స్. 10 మార్క్స్కి ఏ విధంగా రాస్తే మీరు ఫుల్ మార్క్స్ పొందుకోగలరో ఆ విధంగా డిజైన్ చేసాం. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విస్తృతమైన సమాచారాన్ని చదివి మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలరు, ఎంతవరకు రాస్తే 10కి 10 మార్కులు వస్తాయో, ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీ క్లాస్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పీడిఎఫ్ కూడా మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, అయస్కాంత లక్షణాలు. వీటి యొక్క అయస్కాంత లక్షణాలు అంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, వాటి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎలాగుంటాయంటే ఫస్ట్ మనకి పారామాగ్నెటిజం అంటే ఏంటో తెలియాలి. పారామాగ్నెటిజం అంటే ఏమీ లేదనన్నా, ఇట్ ఈస్ ఏ ప్రాపర్టీ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. బంధంలో పాల్గొకుండా ఒంటరిగా ఉంటాయి కదా, అటువంటి ఎలక్ట్రాన్ని అన్పెయిడ్, జత కాబడనటువంటి ఎలక్ట్రాన్లు. వీటి యొక్క లక్షణాన్ని పారామాగ్నెటిజం అంటాం. అర్థమైందా? చూడండి, ద ట్రై పాజిటివ్ అంటే +3 ఆక్సిడేషన్ స్టేట్ కలిగి ఉన్న లాంథనైడ్స్ అన్నీ కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటాయి. ఇది సెకండ్ పాయింట్. సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నాయంటే ఆటోమేటిక్గా అవి ఏమవుతాయి? పారామాగ్నెటిక్స్ అవుతాయి. అది థర్డ్ పాయింట్. అండ్ సో దే ఆర్ పారామాగ్నెటిక్. ఇప్పుడు మనం వెంటనే ఇందులోకి వచ్చేస్తున్నాం. సో మనం +3 ఉంటే అవన్నీ కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటాయని చెప్పాం కదా. ఇందులో ఒక రెండిటికి ఎక్సెప్షన్ ఉంది. అవి ఏంటి? La+3, Lu+3. La+3 అంటే లాంతనం +3 స్టేట్, ల్యూటీరియం +3 స్టేట్. ఈ రెండు కూడా ఎలాంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉండవు. కాబట్టి ఈ రెండు ఎందుకు కలిగి ఉండవు అంటే ఈ రెండు డయామాగ్నెటిక్. అంటే ఇందులో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండవు, అన్నీ కూడా బంధాలను ఏర్పరిచే ఉంటాయి. సో ఓనింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్, actinions are called paramagnetic in the case of inner transition elements. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో ఈ యాక్టినాయిడ్స్ అనేవి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ సమక్షంలో ఇవి ఏ విధంగా ఉంటాయంటే పారామాగ్నెటిక్ గా ఉంటాయి. ఇందులో మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే అయస్కాంత కదలికలు ఏ విధంగా జరుగుతాయి అంటే ద నెట్ రిజల్ట్ ఆఫ్ 2 ఇంటరాక్టింగ్ ఫోర్సెస్. రెండు లోపలకు జరిగేటువంటి 2 ఫోర్సెస్, 2 ఇంటరాక్టింగ్ ఫోర్సెస్ అంటే అంతర్గతంగా 2 బలాల మధ్య
జరిగినటువంటి నెట్ ఫలితమే, అంటే ఒక నికర ఫలితమే మ్యాగ్నెటిక్ మూమెంట్. నెట్ రిజల్ట్ అంటాం కదా, అంటే టోటల్ ఫైనల్ రిజల్ట్. సో ఆ నెట్ రిజల్టే మ్యాగ్నెటిక్ మూమెంట్కి కారణం. అయితే ఇంతకీ ఆ ఇంటరాక్టింగ్ ఫోర్సెస్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి ఎలక్ట్రాన్ స్పిన్, అంటే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ ఫోర్సు, అదేవిధంగా యాంగులర్ ఆర్బిటల్ మూమెంట్, ఆర్బిటల్ యొక్క యాంగులర్ మూమెంట్, ఏ యాంగిల్లో మూమెంట్ కదులుతూ ఉందో ఆ యాంగులర్ ఆర్బిటల్ మూమెంట్కి, ఎలక్ట్రాన్ స్పిన్కి, ఈ రెండు ఫోర్సెస్ యొక్క నెట్ రిజల్టే మ్యాగ్నెటిక్ మూమెంట్. సింపుల్, అర్థమైంది కదమ్మా. చూడండి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి వాడు ఏమడిగాడు, కెపాసిటీ టు ఫార్మ్ ఏ కాంప్లెక్సెస్. ఈ యొక్క ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి కాంప్లెక్సెస్ని ఫామ్ చేయడానికి, సమ్మేళనాలను ఏర్పరచడానికి వాటికి ఉన్నటువంటి కెపాసిటీ, సామర్థ్యం ఏంటి, ఇది అడిగాడు. ఇది మనకి ఒక ఎవల్యూషన్, ఓన్లీ ఈ టాపిక్. ఇలాగే ఈ సబ్ హెడింగ్కి మీకు ఎగ్జామ్లో 3 to 4 మార్క్స్ ఇస్తాడు. సో ప్రతి దాన్ని సబ్ హెడింగ్స్ పెట్టుకొని నీట్గా రాసుకుంటూ వెళ్తే మీకు 10 మార్కుల్లో హాఫ్ మార్కు కూడా తీయడానికి ఛాన్స్ అనేది ఉండదు. నీట్గా రాసుకుంటూ నీట్గా గుర్తుపెట్టుకొని, సులభంగా చెప్తున్నాం, సింపుల్గానే మీకు అర్థమవుతుంది, ఈజీగానే రేపు ఎగ్జామ్లో రాయగలుగుతాం. చూడండి, లాంథనాన్స్ షోస్ ఓన్లీ మోడరేట్ టెండెన్సీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్. ఈ లాంథనాన్స్ లేదా లాంథనాయిడ్స్ అనేవి కాంప్లెక్సెస్ని ఏర్పరిచేటప్పుడు మోడరేట్ టెండెన్సీని ప్రదర్శిస్తాయి. మోడరేట్ టెండెన్సీ అంటే మితమైన ధోరణి, మిత ధోరణి అంటాం, అంటే వాడి మిత భాషి అంటాం, అంటే తక్కువగా మాట్లాడతాడని. సో ఇవి కూడా తక్కువగానే రియాక్ట్ అవుతాయి కాంప్లెక్సెస్ని ఏర్పాటు చేయడానికి, మిత ధోరణిని ప్రదర్శిస్తాయి. మోడరేట్ టెండెన్సీ అంటే మిత ధోరణి తల్లి. చూడండి మిటరేట్. నెక్స్ట్, దిస్ ఈజ్ బికాస్ the 4f orbitals in lanthanons are well shielded by overlying 6s2 and 6p6 cells. ఇలా మితమైన ధోరణిని ఏర్పరచడానికి కారణం ఏంటి? మనం ఏం చెప్పుకున్నాం, ఈ లాంథనాయిడ్స్ అనేవి కాంప్లెక్సెస్ని ఏర్పాటు చేసేటప్పుడు ఒక మోడరేట్ టెండెన్సీని ఏర్పరుస్తాయి, మితమైన ధోరణిని కలిగి ఉంటాయి అని చెప్పాం. సో అలా ఎందుకు జరుగుతుందంటే, దిస్ ఈజ్ బికాస్ ద 4f ఆర్బిటాల్, ఇందులో ఈ అయాన్స్లో ఎలిమెంట్స్లో ఉన్నటువంటి 4f ఆర్బిటాల్ అనేది, ఎందులో ఉన్న లాంథనాయిడ్స్లో ఉన్నటువంటి 4f ఆర్బిటాల్ వెల్ సీల్డెడ్ బై ఓవర్లయింగ్ 6s to 6p6 సెల్స్. ఈ 4f ఆర్బిటాల్ అనేది 6s to 6p6 చేత రక్షించబడుతూ ఉంటుంది. అందువల్లనే ఇవి తక్కువ మితమైనటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తాయి బంధాలను ఏర్పరచడానికి. అది దీనికి ఉన్నటువంటి మెయిన్ రీజన్. అర్థమైందా? చూడండి, ఫస్ట్ నుంచి లాంథనాయిడ్స్ షోస్ ఓన్లీ మోడరేట్ టెండెన్సీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్. ఒక మితమైనటువంటి, అంటే స్వల్పమైన, తక్కువ ఇంట్రెస్ట్ని చూపిస్తాయి. దిస్ ఈజ్ బికాస్ ద 4f ఆర్బిటల్స్. ఎందుకు? దీనికి గల కారణం ఏంటి అంటే, ఈ లాంథనాయిడ్స్లో ఉన్నటువంటి 4f ఆర్బిటాల్ ఏదైతే ఉందో ఆ 4f ఆర్బిటాల్ అనేది 6s to 6p6 సెల్స్తో షీల్డెడ్, అంటే రక్షించబడుతూ ఉంటుంది. అది దానికి గల కారణం. లాంథనైడ్ అయాన్స్ కెన్ అట్రాక్టింగ్ లిగాండ్స్. ఈ లాంథనైడ్ అయాన్స్ అనేవి లిగాండ్స్కి అట్రాక్ట్ అవుతాయి. అవి ఎలాంటి లిగాండ్స్ అంటే F-, OH-, H2O, NO3-, Cl-, క్లోరిన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, హైడ్రాక్సైడ్, ఇలాంటి లిగాండ్స్తో ఈ లాంథనైడ్స్ అయాన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. సో బై ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్. చూడండి, సింపుల్గా లాంథనైడ్ అయాన్స్ అనేవి ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ద్వారా లిగాండ్స్కి అట్రాక్ట్ అవుతాయి. అవి ఎలాంటి లిగాండ్స్ అంటే లైక్ F-, OH-, H2O, NO3- అండ్ క్లోరిన్, Cl-. ఇలాంటి లిగాండ్స్తో ఈ లాంథనైడ్స్ అయాన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఏ ధర్మం చేత అట్రాక్ట్ అవుతాయి అంటే బై ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్. ఎలక్ట్రోస్టాటిక్ ఆకర్షణల వల్ల లాంథనైడ్ అయాన్స్ లిగాండ్స్తో అట్రాక్ట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్, దస్ ఓన్లీ స్ట్రాంగ్లీ ఎలక్ట్రోనెగటివిటీ లిగాండ్స్ ఫార్మ్ స్ట్రాంగ్లీ బాండ్స్.
అయితే ఇందులో ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటి, చూడండి, ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటి లిగాండ్స్ మాత్రమే స్ట్రాంగ్ బాండ్స్ ని, బలమైన బంధాలను ఏర్పరుస్తాయి. చూడండి, లిగాండ్స్ అనేవి లాంథనైడ్స్ తో మనకి అట్రాక్ట్ అవుతాయని చెప్పాం. అందులో ఎలక్ట్రోనెగటివిటీ కలిగిన లిగాండ్సే స్ట్రాంగ్ బాండ్స్ ని ఏర్పరుస్తాయి. పాజిటివిటీ ఉన్నవి స్ట్రాంగ్ బాండ్ ని ఏర్పరచవు. ఏవైతే నెగిటివిటీని కలిగి ఉంటాయో ఆ నెగిటివిటీని కలిగి ఉన్నటువంటి లిగాండ్స్ మాత్రమే స్ట్రాంగ్లీ బాండ్స్, ఒక దృఢమైన బంధాలని ఏర్పరుస్తాయి. బాండ్ ఫార్మేషన్ డిక్రీజెస్ ద ఆర్డర్. చూడండి, ఈ బంధాలు ఫామ్ అయ్యేటప్పుడు వాటి యొక్క ఆర్డర్ ఏ విధంగా డిక్రీజ్ అవుతుందో చూడండి. ఫ్లోరిన్ అనేది H2O కన్నా ఎక్కువగా ఉంటుంది. సో H2O కన్నా ఇంకొంచెం తక్కువ NO3, దానికన్నా తక్కువ Cl-. ఈ విధంగా ఫ్లోరిన్ నుంచి Cl వరకు, క్లోరిన్ వరకు, ఫ్లోరిన్ టు క్లోరిన్ వరకు ఆ బాండ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇది పెద్దది, దీనికన్నా ఇది కొంచెం చిన్నది, దీనికన్నా ఇది చిన్నది, దీనికన్నా ఇది చిన్నది. ఇలా బంధం ఏర్పడేటప్పుడు తగ్గుతూ ఉంటుంది. మనం ఏం చెప్పుకున్నాం? లాంథనైడ్స్ లిగాండ్స్తో అట్రాక్ట్ అవుతాయి. ఎలాంటి లిగాండ్స్? ఫ్లోరిన్, OH, హైడ్రాక్సైడ్, నీరు, వాటర్, H2O, NO3-, అదేవిధంగా క్లోరిన్, ఇలాంటి వాటితో. సో ఇవి ఏ ధర్మం చేత అంటే బై ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ద్వారా అట్రాక్ట్ అవుతాయి. ఇందులో స్ట్రాంగ్లీ ఎలక్ట్రోనెగటివిటీ లిగాండ్స్, బలంగా ఉన్నటువంటి ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటి లిగాండ్స్ స్ట్రాంగ్లీ బాండ్స్ని ఏర్పరుస్తాయి. బలమైన బంధాలను ఏర్పరచాలంటే ఆ లిగాండ్స్ ఏవై ఉండాలంటే ఎలక్ట్రోనెగటివిటీ కలిగిన లిగాండ్స్ అయి ఉండాలి. అవి మాత్రమే స్ట్రాంగ్ బాండ్స్ని ఏర్పరుస్తాయి. వీటి యొక్క బాండ్ ఫార్మేషన్ ఇలాగొచ్చేసరికి చూడండి, బంధం తగ్గిపోతుంది. సో ఫ్లోరిన్ దగ్గర దృఢంగా ఉంది, అలాగ క్లోరిన్ దగ్గరికి వెళ్ళేసరికి బాండ్ ఫార్మేషన్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే లాంథనాన్స్ ఫార్మ్ ఏ స్టేబుల్ కాంప్లెక్సెస్. స్టేబుల్ అంటే స్థిరత్వం కలిగినటువంటి కాంప్లెక్సెస్ ని విత్ చలాటింగ్, ఇక్కడ పర్లేదు సారీ, విత్ చలాటింగ్ లిగాండ్స్ లైక్ బీటా డైకీటోన్స్. చూడండి, లాంథనైడ్స్ స్టేబుల్ కాంప్లెక్సెస్ ని ఏర్పరుస్తాయి. ఒక స్థిరమైనటువంటి, స్టేబుల్ అంటే స్థిరంగా అని, స్థిరమైన కాంప్లెక్సెస్ ని ఏర్పాటు చేస్తాయి. వేటి సహాయంతో అంటే చలాటింగ్ లిగాండ్స్ తో. లాంథనైడ్స్ లిగాండ్స్ కి అట్రాక్ట్ అవుతాయని మనం ముందు నేర్చుకున్నాం. సో ఈ లాంథనైడ్స్ అనేవి చలాటింగ్ లిగాండ్స్ తో ఒక స్టేబుల్, స్థిరత్వం కలిగినటువంటి కాంప్లెక్సెస్ ని ఏర్పరుస్తాయి. ఆ చలాటింగ్ లిగాండ్స్ ఏంటంటే, ఉదాహరణకి ఇదిగోండి బీటా డైకీటోన్స్, ఇలాంటి బీటా డైకీటోన్స్ కానీ, అలాగే హైడ్రాక్సీ యాసిడ్స్, కొన్ని హైడ్రాక్సీ యాసిడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ టార్టారిక్ యాసిడ్, మనకు చింతపండులో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. అవి కూడా ఈ లాంథనైడ్స్తో బంధాలని, ఒక స్థిరత్వం కలిగినటువంటి కాంప్లెక్సెస్ని ఏర్పరుస్తాయి. ఇంకా చూసుకున్నట్లయితే చూడండి, టార్టారిక్ యాసిడ్ చెప్పాను కదా, హైడ్రాక్సీ యాసిడ్కి ఉదాహరణ టార్టారిక్ యాసిడ్ ఒకటి. సో ఇలాంటి టార్టారిక్ యాసిడ్స్ కూడా ఈ లాంథనైడ్స్తో ఒక స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఏర్పరుస్తాయి. ఇంకా చూసుకున్నట్లయితే అమ్మోనియా యాసిడ్స్ ఆఫ్ ద టైప్ RN CH2COOH ట్వైస్, అంటే ఇది ఎసిటిక్ యాసిడ్. అదేవిధంగా EDJA, సారీ ఇది EDJA కాదు, EDTA అండ్ 8 క్వినోలినాల్. ఇవన్నీ కూడా మనకి ఏ బంధాలను ఏర్పరుస్తాయంటే స్టేబుల్ కాంప్లెక్సెస్ని, అంటే స్థిరమైన సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. వేటితో? లాంథనైడ్స్తో. ఇక్కడ EDTA అంటే ఇథిలీన్ డైఅమైనో టెట్రా ఎసిటిక్ యాసిడ్. అర్థమైందా? EDTA ఇథిలీన్ డైఅమైనో ఇథిలిన్ డైఅమైనో టెట్రా ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్, ఇథిలిన్ డైఅమైనో టెట్రా ఎసిటిక్ యాసిడ్. ఇలాంటివి 8 క్వినోలినాల్, 8 క్వినోలినాల్. ఇవన్నీ కూడా దేనికి? అమ్మోనియా యాసిడ్స్కి ఉదాహరణలు. ఇలాంటి అమ్మోనియా యాసిడ్లు, హైడ్రాక్సీ యాసిడ్లు లైక్ ఈ టార్టారిక్ యాసిడ్ లాంటి హైడ్రాక్సీ యాసిడ్లు, అదేవిధంగా బీటా డైకీటోన్స్, ఇవన్నీ కూడా
మనకి లాంథనైడ్స్తో ఒక స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఏర్పరుస్తాయి. ఇదమ్మా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సింపుల్గా చెప్పాలంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ యొక్క ప్రాపర్టీని పారామాగ్నెటిజం అంటాం. చెప్పేసాం. అది మనకు అక్కడ చెప్పేటప్పుడు కాంప్లెక్సెస్ని ఏర్పరిచేటప్పుడు ఇప్పుడు మనం కాంప్లెక్సెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ కాంప్లెక్సెస్ని ఏర్పరిచేటప్పుడు ఇవి మోడరేట్ టెండెన్సీ, అంటే ఒక మితమైనటువంటి ఇంట్రెస్ట్ను మాత్రమే, ఒక తక్కువ ఇంట్రెస్ట్ను మాత్రమే చూపిస్తాయి. దీనికి గల కారణం ఏంటంటే ఈ లాంథనైడ్స్లో లేకపోతే ఈ యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఉన్నటువంటి 4f ఆర్బిటాల్ అనేది 6s2 4f ఆర్బిటాల్ అనేది 6s2 అదేవిధంగా 6p6 ఆర్బిటాల్స్తో ఈ సెల్స్తో ఈ 4f ఆర్బిటాల్ అనేది రక్షించబడుతుంది. అందువలన ఇది తక్కువ ఇంట్రెస్ట్ని, మోడరేట్ టెండెన్సీని కాంప్లెక్సెస్ని ఏర్పాటు చేయడంలో చూపిస్తుంది. సో ఇందులో కూడా మనం బాగా చూసుకున్నట్లయితే చూడండి, ఈ లాంథనైడ్స్ అయాన్స్ అన్నీ కూడా లిగాండ్స్తో అట్రాక్ట్ అవుతాయి. దీనివల్ల ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ద్వారా అట్రాక్ట్ అవుతాయి. ఇలా అట్రాక్ట్ అవ్వడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రోనెగటివిటీ లిగాండ్స్ అనేవి స్ట్రాంగ్ బాండ్స్ని ఏర్పరుస్తాయి. బాండ్ ఫార్మేషన్ వెళ్తున్న కొద్దీ ఇలాగ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి లాంథనైడ్స్ అనేవి ఒక స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఏర్పరుస్తాయి. దీంతో లైక్ బీటా డైకీటోన్స్, హైడ్రాక్సీ యాసైడ్స్, అమ్మోనియా యాసైడ్స్ వీటితో ఒక స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఏర్పరుస్తాయి. దీంతో మనకి ఈ క్వశ్చన్లో మనం ఏదైతే వాడు మనకి ఏ క్వశ్చన్ అయితే ఇచ్చాడో చూడండి, ఇదిగోండి, వాట్ ఆర్ ద ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఫస్ట్ మనం ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సింపుల్గా ఒక్క నిమిషంలో క్విక్ రీజన్ చేద్దామా? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ అంటే మనకి బాహ్య ఎలక్ట్రాన్, చివరి ఎలక్ట్రాన్, లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎఫ్ ఆర్బిటాల్లోకి చేరితే అది ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్. దీని ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసరికి లాంథనాయిడ్స్ అన్నీ కూడా +3ని కలిగి ఉంటాయి. ఒక 3 +4ని కలిగి ఉంటాయి. అవేంటో చూసాం. సీరియం, అదేవిధంగా పారాసోడియం, అదేవిధంగా టెర్బియం. చూడండి, సీరియం, ప్రెసోడిమియం, టెర్బియం, ఈ 3 +4ని కలిగి ఉంటాయి. ఇంకొక 3 ఉన్నాయి, యురేపియం, ఆట్రిబియం, సమీరియం, ఇవి +2ని కలిగి ఉంటాయి. ఇవి ఆక్సిడేషన్ స్టేట్స్. ఈ +4 +2 కలిగినటువంటి ఈ 6 ఎలిమెంట్స్ కూడా +3ని కలిగి ఉండడానికి మార్పు చెందుతూ ఉంటాయి. సో ఈ +3లో కలిగి ఉన్నటువంటివి అన్నీ కూడా బలమైనటువంటి బంధాలుగా మారుతాయి. చూడండి, ఇది ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఈ +3 అనేది ఏ విధంగా వివరించబడుతుంది అంటే, కోల్పోయినటువంటి అయోనైజేషన్, పొందుకున్నటువంటి హైడ్రేషన్ ఎనర్జీ. అయోనైజేషన్ ఎనర్జీ కోల్పోతుంది, హైడ్రేషన్ ఎనర్జీని పొందుకుంటుంది. ఈ రెండిట్ల వల్ల ఈ +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేది వివరించబడుతుంది. ఆ తర్వాత మనం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ చూసాం. మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఏ విధంగా ఏర్పడతాయి, ఏ 2 ఫోర్సెస్ నెట్ రిజల్ట్ వల్ల మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏర్పడుతుంది, ఇవన్నీ విషయాలు మనం చూసాం. తర్వాత కెపాసిటీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్ని ఏర్పాటు చేయడానికి వాటి కెపాసిటీ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి కాంప్లెక్సెస్ని ఏర్పరుస్తాయి అనే విషయాన్ని మనం చూసాం. ఇది దీనికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్.